హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంటల వసంతం. ఈరోజు మనం మన ఇంటి వంటలలో ఒక ప్రత్యేకమైన సాదాసీదా కానీ అద్భుతమైన రుచితో ఉండే వంటకం చేసుకోబోతున్నాం. దాని పేరే చింతపండు పచ్చిపులుసు. దీనినే చింతపండు చారు అని కూడా అంటారు. మన అమ్మమ్మలు చేసే రెసిపీలు అనేటివి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ ఆ రుచిని మాత్రం మర్చిపోలేం. అలాంటి ఓల్డ్ ట్రెడిషనల్ టేస్ట్ ఉన్న వంటకం ఈ పచ్చిపులుసు. గ్యాస్ మీద ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు, కానీ అన్నంలో కలుపుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే ముద్దపప్పుతో తిన్నా, లేదంటే ఏ పప్పుతో తిన్నా కూడా దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కూర చేయడానికి టైం లేకపోయినా, లేదా చాలా లైట్గా రుచిగా ఏదైనా తినాలనిపించినా ఈ పచ్చిపులుసు అనేది బెస్ట్ చాయిస్. ముఖ్యంగా వేసవిలో ఇది చాలా బాగా సెట్ అవుతుంది. చింతపండు పులుసు, ఉల్లిపాయల కరకరలాడే టేస్ట్, పచ్చిమిర్చి తేలికపాటి కారం, ఇవన్నీ కలిస్తే వచ్చే ఆ ఫ్లేవర్ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈరోజు నేను మీకు పచ్చిపులుసు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను. పులుపు, కారం, ఉప్పు ఎలా బ్యాలెన్స్గా వేసుకోవాలో కూడా చూపిస్తాను. అయితే ఆలస్యం చేయకుండా మన రుచికరమైన చింతపండు పచ్చిపులుసుని తయారు చేద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం చూశాక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇలా పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. దీనిలో 2 గ్లాసుల వాటర్ పోసుకొని దీనిని 10 నుంచి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా చింతపండు బాగా నానిన తర్వాత ఇలా వేళ్ళతో గట్టిగా ప్రెస్ చేసి చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఇలా తీసిన చింతపండు రసాన్ని ఇలా వేరే బౌల్లోకి వడపోసుకోవాలి. ఇలా వడపోసుకోవడం వల్ల చింతపండు గుజ్జు అనేది చారులో పడకుండా ఉంటుంది. ఇలాగే ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకుంటూ 1-2 సార్లు ఇలాగే వేళ్లతో ప్రెస్ చేస్తూ చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న రసాన్ని కూడా ఇలాగే వడపోసి ఆ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పులుపుని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇంకొక గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 చెంచా కారంని వేసుకోవాలి. అలాగే కాస్త కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. వీటన్నిటినీ పచ్చివి మాత్రమే వేసుకోవాలి. అప్పుడే మనకు తినేటప్పుడు వాటి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ పచ్చి పులుసులో మనం అన్నింటినీ పచ్చిగానే కట్ చేసుకొని వేసుకుంటాము. ఇలా కారం అనేది ఉండలు లేకుండా ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత 1 చెంచా మిరపగింజలు, 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఇలా 4 వెల్లుల్లి రెబ్బలను దంచుకొని వేసుకోండి. అలాగే కాస్త కరివేపాకును వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని దీనిలో పోసుకోవాలి. అంతే అండి, మనకు కావలసిన చింతపండు పచ్చిపులుసు అనేది రెడీ అయిపోయింది. దీనిని ఎక్కువసేపు వేడి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది జీర్ణక్రియకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఆకలిని కూడా పెంచుతుంది. లైట్ మీల్గా ఉపయోగపడుతుంది. వేడివేడి అన్నంలో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. నార్మల్ పప్పుతో అయినా లేదా ముద్దపప్పుతో అయినా దీనిని కలుపుకొని తింటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఇలా మన సాంప్రదాయ స్టైల్లో చింతపండు పచ్చిపులుసు అనేది ఎలా చేయాలో నేర్చుకున్నారు కదా. చాలా తక్కువ టైంలో ఎంత సులభంగా తయారైందో చూశారు కదా. ఇంట్లో ఎప్పుడైనా కూర లేకపోయినా, టైం తక్కువగా ఉన్నా ఈ రెసిపీని మీరు తప్పకుండా చేసుకోండి.
మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్లో చెప్పండి. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి సాంప్రదాయ వంటలు, సులభమైన రెసిపీలు మన వంటల వసంతం ఛానల్లో చాలా ఉన్నాయి. అందుకని మన వంటల వసంతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో త్వరలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.